అనకాపల్లి జిల్లా దుప్పితూరులో పర్యటించారు వైఎస్ఆర్సీపీ నేతలు. బ్రాండిక్స్ యాజమాన్యం నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా గ్రామస్తులతో కలిసి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ ఎంపీ సత్యవతి నిరసన తెలిపారు. నిర్వాసితులకు R&R ప్యాకేజీ ఇవ్వకుండా బ్రాండిక్స్ కంపెనీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రహారీని పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మహిళలపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు. మరి ఇండస్ట్రియల్గా డెవలప్ చేస్తే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయని ఎంతో ముందు చూపుతో మరి అనేక మంది ఇండస్ట్రియలిస్టులకి ఇక్కడ మరి భూమి ఇచ్చి అనేక అగ్రిమెంట్స్ చేసుకొని ఇచ్చినప్పుడు ఈ గ్రామాన్ని తరలించి ఇక్కడ ఉన్న వాళ్ళకి R&R ప్యాకేజీ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇస్తే దశల వారీగా ఒక్కొక్క కార్యక్రమం జరుగుతుంది. మరి గతంలో 2019-24లో ఎవరు ఇటువైపు కన్నెత్తి కూడా సాహసం చేయలేదు. మరి తరలించిన తర్వాత మాత్రమే ఇక్కడ ఏదైనా సరే ఎక్స్పాన్షన్కి చర్య తీసుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారితో స్థానిక నాయకులందరూ మాట్లాడిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏ నిరంకుశ ధోరణిలో మరి మహిళలు కూడా మేము చూసాం, టీవీల్లోని మాధ్యమాల్లో కూడా వారి మీద కూడా మరి చేసుకుని మహిళా కానిస్టేబుల్స్ తోపులాటలు జరగటం, మరి వాళ్ళని అరెస్ట్ చేయటం ఏం తప్పు చేశారని, గ్రామం కోసం వారి హక్కుల కోసం వారి మాట ఇచ్చిన ప్రకారంగా చేయాలని అనుకున్నప్పుడు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే మరి ఆటవిక సామ్రాజ్యంలో ఉన్నామా, ఎవరి పెత్తనం జరుగుతుంది, ప్రజల యొక్క వాయిస్కి ఏటి విలువ లేదా అన్నట్టుగా మరి ఇక్కడ జరిగిన తీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు జగన్ గారు అందరూ కూడా ఈ గ్రామ సమస్య తీరే వరకు కూడా మీ అందరికీ కూడా అండగా ఉంటారని, మరి వారితో కూడా మాట్లాడి మీకు న్యాయం జరిగే వరకు మీకు సపోర్టివ్గా ఉంటామని తెలియజేస్తూ చాలా బాధ అనిపించింది. అంతమందిని అరెస్ట్ చేసి అలా తిప్పి చాలా ఇబ్బందులు గురి చేశారు. ఇన్ని రోజులైనా మీకు RR ప్యాకేజ్ ఇవ్వకపోవడం అంటే చాలా అన్యాయం జరుగుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే బ్రాండిక్స్ పొల్యూషన్ వలన మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీకేమో ఇంటి స్థలాలు ఇస్తాము, మీ జరాయితీ భూములనేమో తీసుకొని దాని బదులు ఇంటి స్థలాలు వేరే దగ్గర ఇస్తామని చెప్పి ఇప్పటికి ఇవ్వలేదు. అక్రమంగా ఇలా ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే అసలు మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కావట్లేదు. మీకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయండి అని మీరు ప్రభుత్వాన్ని అడిగితే మీ మీద ఎంత దౌర్జన్యం పోలీసులను పెట్టి చేస్తూ ఉన్నారంటే అసలు ఇదేమి ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా అనేసి రోజు ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉండే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే హోంమంత్రి గారు పక్కనే ఉంటారు, ఒక మహిళ, మీలాగే ఆవిడ ఒక మహిళ, మన అందరిలాగా మహిళ అయ్యుండి కూడా ఎంతమంది మహిళల మీద వాళ్ళ పోలీసులు దౌర్జన్యం చేస్తూ ఉంటే ఆవిడ అడ్డుకోకుండా ఏం చేస్తున్నారు? మాట్లాడితే ఆవిడ చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, మా జగనన్నను తిట్టడానికి మాట్లాడితే ప్రెస్ మీట్స్ పెడుతూ ఉంటారు. కానీ పక్క నియోజకవర్గంలో మహిళల మీద ఎంత దారుణంగా ఇలా పోలీసులు ప్రవర్తిస్తే ఆవిడ చూస్తూ ఏం చేస్తూ ఉన్నారో అని హోంమంత్రి గారికి నేను అడుగుతూ ఉన్నాను. మనం దీన్ని తీవ్రంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామానికి సంబంధించి కానీ మండలానికి సంబంధించి కానీ మొన్న అరెస్ట్ అయినటువంటి శంకర్ ఆధ్వర్యంలో మీరు అందరూ ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రతి గంటకి కూడా మాకు అందరికి కూడా వినిపించేవాడు. ఇంకో ఇలాగా కొంతమంది అక్కచెల్లెమ్మలు నాతో 30 మంది దగ్గర పరవాడ పోలీస్ స్టేషన్లో ఉంచారని, లేదు ఒక 25 మందిని సబ్బవరం పోలీస్ స్టేషన్లో ఉంచేశారని, అలాగే ఆ పక్కన ఉన్నటువంటి మన ఎంపీపీ ఉన్నటువంటి బుజ్జి కానీ జడ్పీటీసీ రాము కానీ వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తూ కుమార్ కానీ ఈ మండలానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ లేదన్నా మునోపాకు తీసుకెళ్ళిపోతున్నారంటే మునోపాకు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయడం, మునోపాకు కాదు అనకాపల్లి తీసుకెళ్ళిపోతున్నారంటే అనకాపల్లి కాదు సబ్బవరం అని ఒక పక్క, సబ్బవరం అంటే ప్రసాద్ ఏమో అక్కడి నుంచి డిఎస్పీ గారితో మాట్లాడడం ఒక పక్క, అక్కడి నుంచి నేను ఎస్పీ గారితో మాట్లాడడం, మళ్ళీ పర్వాడి నుంచి అలాగే అర్జునగిరి మీద వెళ్ళి దువ్వాడ తీసుకురావడం, దువ్వాడ నుంచి ఏమో కోర్మన్పాలెం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, కోర్మన్పాలెం పోలీస్ స్టేషన్ నుంచి స్టీల్ ప్లాంట్ తీసుకెళ్ళడం, దూతూరు పక్కన ఉన్నటువంటి పక్కన అచ్చితాపురం పోలీస్ స్టేషన్ పరిధి కాబట్టి అచ్చితాపురం పోలీస్ స్టేషన్లో ఏదైనా పెట్టాలి. అన్ని పోలీస్ స్టేషన్లు ఉదయం నుంచి తిప్పి పరవాడ పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని అందరినీ బొక్కలు వేశారు. అక్కడ బొక్కలు వేయడం, ఇక్కడ బొక్కలు తవ్వడం, వీళ్ళందరూ ఎంత అన్యాయం చూడండి. నిజమే కాదు అది, ఎంత ఘోరం చూడండి. ఇంతమంది అక్కచెల్లెమ్మలు అందరూ ఆ పక్క అయ్యో ఏమైపోతుందో శంకర్కి ఏమైపోతుందని సర్పంచ్లు అందరూ ఆ పక్క ఫోన్ చేయడం,
వాళ్ళ అనుమానాంతంగా ఏడుస్తున్నారు. అక్కడ భోజనం పెట్టడం కాదండి, అక్రమంగా కేసులు పెట్టడం ఏంటి? మీరు భోజనం పెట్టక్కర్లేదు, ఆ కేసులు పెట్టడం ఏంటి, కేసులు బనాయించడం ఏంటి? ముందు గోడ ఆపండి అని ఒక పక్క చెప్తే, ఆహా లేదండి వాళ్ళు బాగా చూసుకుంటాం, మీ వాళ్ళతో శంకర్తో మీరు మాట్లాడండి, శంకర్ ఫోన్ ఒకటి పనిచేయడం, మిగిలిన ఫోన్లు అన్ని లాగేసుకోవడం, ఇలా ఎన్ని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి అంతా కూడా పార్టీ అవగాహన చేసుకుంది.